అరే ఒక్కరు మాట్లాడతారా 10 మంది మాట్లాడతారా? ఏం అది చెప్పిందా ఉండన్నాయా? మీరు అడిగారుగా. అరే మీరు మాట్లాడుతున్నారు, మీరు అడిగారు, మంత్రి గారితో చెప్పేస్తాను ఉండండి. అధ్యక్ష సాగు ఎదుగుతున్నారు అధ్యక్ష. వాకౌట్కి నేను ముందే విన్నవించాను అధ్యక్ష. వాకౌట్ కోసం అరే అరే మాట్లాడుతున్నారు కదా ఆయన. క్లెయిమ్ చేయడం మంచిది కాదు సార్. ఇప్పుడు మంత్రి గారు ఇను స్వామి రావులా ఉండు బాబు, ఉండయా ఉండు. మంత్రి గారు తన మాటల్ని ఉపసంహరించుకున్నానని చెప్పారు. రికార్డులు తీసేస్తాం. ఎల్ఓపి గారు చెప్పండి. చూడండి ఎల్ఓపి అని చూడండి. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లా. మాట్లాడండి. ప్లీజ్ ఎల్ఓపి గారు కూర్చోండి. ఉదయం నుంచి కూర్చోండి అయ్యా. ఈ శాసనసభ కూర్చోండి. సూనారాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి. ఉన్నాయా? మాట్లాడినే ఉన్నాయా? అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు? ఏంటిది? సభేనా లేకపోతే ఏంటిది? కూర్చోండి. గౌరవ డిప్యూటీ గారిని మాట్లాడండి. కూర్చోండి. అరే కూర్చోండి అయ్యా, కూర్చోండి. మీరు మాట్లాడకండి. వినవయ్యా, ఉండవయ్యా. మంత్రి గారు అరే కామ్గా ఉండండి ఒక నిమిషం. మంత్రి గారు మీరు అధ్యక్ష వినమ్మా, మీరు కూర్చోండి. అది పద్ధతి కాదు కదా. కూర్చోబెట్టండి అధ్యక్ష చెప్తారు. కూర్చోమని చెప్పండి. మీరు కూర్చోమని చెప్పండి. వినండి దయచేసి వినండి. మీరు కూర్చోండి. మంత్రి వినండి అయ్యా. డిస్కస్ చేయకండి. వినండి. ముందు వినండి. మీరు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి. శ్రీనివాస్ గారు వినండి. మంత్రి గారు వినండి. నేను చెప్పేది ముందు వినండి అయ్యా. వినండి. వినవయ్యా ఓ నిమిషం. మీరు అడిగారు, మీ అభ్యంతరం తెలియజేశారు. మంత్రి గారు దానికి చెప్తా అన్నారు. మీకు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి. రాకపోతే మళ్ళీ రండి. కూర్చో స్వామి. కరెక్టే. ఎవరిని ఎవరు కించపరచకూడదు. ఒక విషయం వినండి. నేను చెప్పేది వినండి. ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. మైక్ ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను. మీరు మాట్లాడండి. అధ్యక్ష ప్యానల్ స్పీకర్ కాదు సార్. ప్యానల్ చైర్మన్ కాదు. ఇది వైలేషన్ అధ్యక్ష. ఇది చేరి కవమానం జరిగితే మంచిదిగా నాకైతే మంచిదిగా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఈ ధర్మాధ్యక్షుడి మీరు వ్యవస్థ గురించి మాట్లాడితే వేరే స్పీకర్ ఉంటారు, వ్యవస్థ గురించి మాట్లాడండి. కానీ
మంత్రి గారు చెప్తున్నారు మంత్రి గారు చెప్తున్నారు బాబు మంత్రి గారు మాట్లాడుతున్నారు గవర్నమెంట్. అధ్యక్ష, ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను. ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబరు, చైర్మన్గా మీకు కూడా తెలుసు. శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష. మీకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ సీనియర్గా ఉన్నారు. ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం, అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్లో మనం వెళ్ళాలి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అవసరమైతే అధ్యక్ష వినండి అధ్యక్ష వినండి అధ్యక్ష వినండి. ఉంది దీనికి అధ్యక్ష కమిటీ కూడా ఉంది అధ్యక్ష. కమిటీ కూడా ఉంది. తెలిసి అడగండి, తప్పేం లేదు కదా. మీరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు వ్యవహారాలు. అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మన గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఇదే బాబు అప్పుడు కూడా ఇలాంటి వైలేషన్ జరిగితే ఆ రోజు కూడా అవమానం జరిగితే చైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ తీసుకొచ్చాం, ఆ రోజు కూడా ప్రభుత్వం తీసుకొచ్చాం, ఆ రోజు కూడా అందరూ తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారైపోతుంది అధ్యక్ష. కాబట్టి ఇది క్షమించని నేరం అధ్యక్ష. దీనికి అవునన్నా కాదన్నా సరే ఇది స్పీకర్ గారు ఉంది. ఎవరు స్పీకర్ గారు దీనికి వచ్చి చెప్పాలి చెప్తారా? స్పీకర్ గారు వచ్చి ఆయన చెప్పాలి చెప్తారు. ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి చెప్పాలి.